హాయ్ అండి. ఇక్కడ నేను బంగాళదుంపతో ఒక మంచి ఫ్రై చాలా టేస్ట్‌గా ఉంటదండి. ఇక్కడ నేను పావు కేజీ బంగాళదుంపలు తీసుకొని వాటన్నిటిని శుభ్రంగా కడిగి మంచిగా ఉడకబెట్టేసాను. ఉడకబెట్టిన తర్వాత వాటన్నిటికి పీల్ తీసి రెడీగా ఉంచుకున్నాననమాట. ఇప్పుడు దీనిలోనికి మనకి ఒక మిశ్రమాన్ని రెడీ చేసుకోవాలండి. అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, కొంచెం ఎండు కొబ్బరి, తర్వాత జీలకర్ర వీటన్నిటిని కలిపి మనం రోట్లో వేసి దంచుకుంటే చాలా టేస్ట్‌గా ఉంటదండి. తర్వాత ఈ మిశ్రమం రెడీ అయిన తర్వాత మనం ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని అందులో పచ్చిపప్పు, మినపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని మనం రెడీగా ఉంచుకున్న మిశ్రమాన్ని అందులో వేసేసి కొంచెం సేపు ఫ్రై చేయాలి. అందులో పసుపు తగినంత ఉప్పు కూడా వేసుకొని పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకొని చక్కగా మనం ఉడికించుకున్న బంగాళదుంపలన్నింటినీ చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఈ మిశ్రమంలో వేసేసి మంచిగా కలుపుకోవాలండి. అంతేనండి. ఒక్క 2 మినిట్స్ ఉన్నట్లయితే చాలా చాలా మంచి స్మెల్ కూడా వస్తుంటది. ఫైనల్‌గా మనం అందులో కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోవాలి. కొంచెం మనం ధనియాల పొడి వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మరిన్ని ఐటెమ్స్‌తో మీ ముందుకొస్తాను.